రక్షణ పొందుతారు, ఎవరికి ఆయన రక్షణ ఇస్తాడు అని చెప్పానంటే ఆయనను నిదానించి చూసే వారికి ఏం చేసి చూడాలి? ప్రతి మాట అక్షరం నువ్వు ధ్యానించక తప్పదు. స్తోత్రం చెప్పాలి. ఆయనను నిదానించి చూచు వారికి ఆయన రక్షణ కలుగుతుంది. ఎందుకని అంటే ఆయనను నిదానించి చూస్తేనే ఆయన రక్షణ కలిగింది, లేకపోతే రక్షణ కలగదు. ఎందుకంటే ఆయన సత్యం. ఆయన ఎవరు? సత్యం. యేసు ప్రభువు సత్యము అయితే, కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభువుని ఎలా చూశారు అంటే, సత్యం అంటే మాకు తెలియదా? సత్యం ఎప్పుడో మేము వెళ్ళలేదా? సత్యం లేకుండానే భూమి ఉందా, ఆకాశం ఉందా, ఈ సృష్టి ఉందా అని మానవుడు అంటూ ఉంటాడు. నేను ఫస్టే చెప్పాను, ఆయన ఆది మధ్యాంతరహితుడు. స్తోత్రం. ఆయన ఆది తెలుసుకోవడానికి నీ జన్మ సరిపోదు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి నీ శక్తి సరిపోదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆది మధ్యాంతరహితుడు కాబట్టి ఆయన సత్యవంతుడు. చాలా మంది ఏమన్నారంటే సత్యం అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ భూమి సత్యం లేకుండానే ఉందనుకుంటున్నావా? సత్యం లేకుండానే మేము పరిపాలన చేస్తున్నాం అనుకుంటున్నావా? అసలు మేము ఉన్నామనంటే మా దగ్గర ఎంత సత్యము ఉందో అని అంటారు. వారి సత్యము బయటికి కనిపించేది యేసు ప్రభువు సత్యము అని నిలువెత్తు మానవ స్వరూపమై భూమి మీద సాక్షాత్కంగా నిలబడినది యేసు అను నామం. ఎంత పరిశోధిస్తే అంతగా ఆయనలో కలిసిపోవడమే. కలిసిపోయిన తర్వాత మనిషి అంటాడు నేను అల్పుడును, కలవక ముందు మనిషి అంటాడు నేను పర్వతాన్ని. స్తోత్రం చెప్పండి. కలవక ముందట ఆయన పర్వతం, కలిసిపోయాక ఆయన అంటాడు నేను అల్పుడును. కారణం యేసు ప్రభు సత్యం అటువంటిది. కాబట్టి వాక్యం ఏమని చెబుతుంది అని చెప్పారంటే, ఆయన సత్యమైనటువంటి దేవుడు కనుక ఆయన పరిశోధనగా ధ్యానించడానికి, ఆయనను గురించి తెలుసుకోవడానికి సన్నిధికి అందరూ కూడా వస్తున్నాం. కానీ ఆ యొక్క వాక్య సత్యాలను తెలుసుకునే విషయంలో కొన్ని మనదైన శైలిలో కొన్ని పొరపాట్ల వలన దేవుని వాక్యములో ఉండే సత్యాలు ప్రతి ఒక్కరి హృదయాలలో మెత్తని భూమిలో పడిన విత్తనము వలె అది 20 దంతులు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించకుండా ఉంటూ ఉంటుంది. మెత్తని భూమిలో పడిన విత్తనం 20 దంతులు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించాలని వాక్యాలు ఘోషిస్తూ ఉండగా మన హృదయాలలో ఉండే చిన్న చిన్న లోపాలు వాక్య సత్యాలను ధ్యానించడానికి అవి చాలా ప్రయాసపడుతున్నాయి. ఏవో కొన్ని అడ్డుపడి ఇంకా ముందుకు ఆ దిశలో వెళ్ళని భక్తులు ఎంతో మంది. స్తోత్రము. యథార్థంగా దావీదు భక్తుల వల్ల దేవుని ఎదుటికి వచ్చి నా ఆత్మీయ జీవితం ఏంటి అని అనేవారు ఒక్కరు కూడా లేరు అని చెప్తే నా మీద కోపం వచ్చేదేమో. కానీ దావీదును చూసి మాత్రం సిగ్గు తెచ్చుకోక తప్పదు. నీవు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివంటే వాక్యంలో ఉన్న భక్తుల వైపు చూడాల్సిందే. ఎదురుగా ఉన్న పాస్టర్ గారిని నీ అవసరాలకో సంఘ నడిపింపుకో ఆయన బాధ్యతలు ఆయనకి గుర్తు చేస్తూ బహు తెలుగుగా నడుచుకుంటూ సంఘానికి చేతనైన విషయం అయితే కావచ్చునేమో కానీ వాక్యపు సత్యాల నుంచి మాత్రం తప్పుకొని ప్రక్కకు తొలగిపోయి యుక్తిగా ప్రవర్తిస్తే వాక్యం ఎక్కడైనా కానీ నిన్ను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట దగ్గర నేను ఈ మాటలు ఏం చెప్తున్నాను అని అంటే, ఏవో చిన్న బలహీనతలు నిన్ను సత్యంతో అంటుకట్టకుండా చేస్తున్నాయి. అక్కడ పెట్టవలసిన ధ్యాసను ఎక్కడెక్కడో పెడుతున్నావు. ముందు నీ ధ్యాస ఉంచవలసింది సత్యంతో. నీవు అంటుకట్టబడలేకపోవడానికి కారణాల దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పండి. వాడు తన స్వబుద్ధిని బట్టి కానీ వాడు తన స్వనీతిని ఆధారం చేసుకుంటే నా మాట మీరు వింటలేదన్న బాధ కొంచెం కూడా నాకు ఉండదండి. వాక్యం నువ్వు వెనకపోతే నీ దగ్గర నేను లెక్క చెప్పాను. నువ్వు యేసు ప్రభు ముఖం చూసి ఆయనకి జవాబు చెప్పే లోపు నువ్వు నల్లగా పడిపోతుంది. స్తోత్రం చెప్పు. ఆయన వైపును చూసేసరికి నీ ముఖం నల్లగైపోతుంది. అందుకని ఇక్కడ భూమి మీద మనిషిగా బతికే ఉండవు. నేను కూడా బతికే ఉండగా నీ ముందే వాక్యంతో అంటుకట్టబడదు గాక. వాక్యంతో అంటుకట్టబడు, సత్యంతో అంటుకట్టబడు. నీకు కాలం విలువ తెలుసు, నీ జీవితం విలువ తెలుసు, కానీ సత్యంతో అంటుకట్టబడే విషయంలో నీ చిన్న అజ్ఞానం నిన్ను ప్రభువును ఎదిగించడం లేదు. ఏదో కొంచెం అంతా ఇగుర్లు చూసుకుని సిగుర్లు చూసుకుని ఇదే నా భక్తి అనుకుంటున్నావని నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండగలిగిన శక్తి నీ దగ్గర ఉండి కూడా అలా ఉండడం లేని కారణాన నేను ఈ మాటలు చెప్తా ఉన్నా. స్తోత్రం. అదే నేను చాలా తెలివి కలిగిన వాడిని, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని నేను చెప్పుకుంటూ వస్తే మన తెలివి మనల్ని యేసు ప్రభువుతో, మన జ్ఞానం మనల్ని
తెలివితో దేన్ని నువ్వు కడుతున్నావో దాన్ని చూసుకుని ఏడుస్తావు. దేవునికి స్తోత్రం. నీ తెలివితో యేసు ప్రభుతో, నీ జ్ఞానంతో యేసు ప్రభుతో నడవలేకపోతే ఆ తెలివి నీకు ఎందుకమ్మా? ఆయనను తెలియని వారు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు. ఆయన తెలిసిన నీవు కూడా నీ జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? ఎందుకు అర్థం చేసుకుంటావు? క్రీస్తు సత్యంతో అంటుకట్టబడే బ్రతుకు కావాలి. స్తోత్రము. ఆయన సత్యంతో అంటుకట్టబడే జీవితం కావాలి. భక్తి చేయటానికి మనసు నిలిపితే గొప్పవారు అవుతారు. మనస్సు నిలపలేకపోవడం వల్ల దేవుడు ఆశించినటువంటి ఎదుగుదల పొందని వారిగా ఉంటారు. దయచేసి ఆలోచించండి ప్లీజ్ సహోదరులారా. సత్యంతో అంటుకట్టబడాలి, సత్యం మీద మనస్సు నిలపాలి. ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నారు, 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటూ వచ్చినప్పుడు, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. స్తోత్ర. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను. యేసు ప్రభు 5వ అధ్యాయం 3వ వచనము నుండి ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మీయమైనటువంటి సరికొత్త నిర్వచనాలతో కూడినటువంటి ఒక సువర్తమానాన్ని యేసు ప్రభుల వారు బోధిస్తూ ఆయన నోరు తెరిచి మాట్లాడితే అవి అమృత సమానమైనటువంటి మాటలు. యేసు ప్రభు మాటలు ఎటువంటి వారంటే, పిల్లలు గాని, పెద్దలు గాని, సామాన్యులు గాని, సామర్థ్యులు గాని, జ్ఞాని గాని, అజ్ఞాని గాని, సుబ్రశీనుడు గాని, దుర్మార్గుడు గాని ఆయన మాట్లాడుతూ ఉంటే కించిత్తి మాత్రము కూడా వయోలెన్స్ ఉండదు, అల్లరి ఉండదు. స్తోత్రం. యేసు ప్రభు మాటలో ఉన్న జ్ఞానంలో ఉన్న విశేషం, ఆయన మాటలో, ఆ మాట యొక్క జ్ఞానంలో మానవుని ఆత్మ అంతటిని అది కొలి చేస్తూ ఉంటారు. మానవుని ఆత్మనే యేసు ప్రభు మాట ఏం చేస్తుందో తెలుసా? ఒక రబ్బరును సాగదీసి వదిలితే ఎలాగ ఉంటుందో మనిషి ఆత్మను అలా యేసయ్య సాగదీసేస్తాడు. ఎందుకంటే ఆయన మాటకున్న మహత్వం. స్తోత్రం. మనుష్యుడి ఆలోచన ఏదైతే ఉందో, నేను జ్ఞానిని, నేను ఆత్మను అనుకునే ప్రతి మనిషి యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు తండ్రిని అంటాడు యేసుప్రభు. ఏమంటారండి? నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తే నీకు తండ్రిని అంటాడు. కారణం ఏంటి అని అంటే ఆయన ఆత్మకు తండ్రి. మోషే గారు ప్రార్థన చేస్తాడు, నరుల ఆత్మలకు దేవా. ఎవరట ఈ దేవుడు? మోషే గారు ప్రార్థన చేస్తాడు, నరుల ఆత్మలకు దేవా. ఈయన మానవుడి ఆత్మకు దేవుడు. ఈ ఆత్మ, మన ఆత్మ దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటకు అస్సలు తిరిగి ఒక్క మాట అనడానికి కూడా అవకాశం ఉండదు. అది యేసు ప్రభు యొక్క గొప్పతనం. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి అని అంటే ఆయన ఆత్మలకు సృష్టికర్త. కుమ్మరితో కుండ నన్ను ఏమి చేయుచున్నావు అని అనకూడదు. స్తోత్ర. కుమ్మరితో కుండ ఏమనకూడదు, కొండ పెంకు కుమ్మరితో ఏమనకూడదు. స్తోత్ర. కారణం ఏంటి అంటే ఆయన సృష్టికర్త. ఎవరండి యేసు ప్రభు? సృష్టికర్త. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మలకు దేవుడు. అయితే ఆయన దగ్గర ఆయన వాక్యము ప్రయోజనకరంగా ఉండేదానికి మనం ఒక ప్రార్థన గట్టిగా చేసుకోవాలండి. ప్రభువా, నా తెలివి కాదయ్యా, నా జ్ఞానం కాదయ్యా, నేను నీ దగ్గర ఒక చిన్న పసిబిడ్డలే, నా హృదయంలో ఉన్న వాటన్నింటినీ ఖాళీ చేసుకుని నేను నిర్మలమైన మనస్సుతో నీ సన్నిధికి వస్తాను. నన్ను నీ మాటల చేత దీవించండి. స్తోత్రం. ఇటువంటి విధంగా ఎవరైతే వస్తారో వారు భక్తులు గొప్ప వాళ్ళు అవుతారండి. మీ తెలుగుతో, మీ తెలుగు అనే కాగితం మీద యేసు ప్రభు మాటలు రాసుకుంటే కనబడవండి. దయచేసి ఆలకించండి. మీ స్థానంలో నేనుండా అంతేనండి. నేను ఎంచుటం లేదండి, మిమ్మల్ని భక్తులుగా చూడాలని ఈ మాటలు చెప్తున్నాను. భక్తి చేయడానికి ఉన్న విధానాన్ని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మన తెలివి అనే కాగితం మీద యేసు ప్రభు మాటలు రాస్తే కనబడవమ్మా. నువ్వు చూసుకో, అట్లాంటి పుస్తకాలు ఏమి చాలా ఉండేది కానీ చూసుకో. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఖాళీ చేసుకుంటా.
నీ హృదయమంతా ఖాళీ చేసుకురా. మనకి పెద్దలు ప్రార్థనలు చేస్తారు, నేను నిమిత్త మాత్రుడు, మేమే పాటి వారమయ్యా, గాల్లో దుమ్ములంటోళ్ళయ్యా, దుల్లంటోళ్ళయ్యా, నిమిత్త మాత్రులమయ్యా. ఆ ప్రార్థనలు చాలా విలువైనవి. స్తోత్రం. ఈరోజు వాక్య పాఠంలోనే ఒక మాట ఉంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చించబడతాడు. స్తోత్రం. ఎవడు ఖాళీగా దేవుడికి వస్తాడో దేవుడు వాడిని నింపుతాడట. కొంత నింపుకుని వచ్చేవాడి పాత్రను పక్కకు నెట్టేస్తాడట దేవుడు. స్తోత్రం. పక్కకు నెట్టేస్తాడు. నువ్వు అనొచ్చు, యేసు ప్రభు నేను చూశాడు, నాతో మాట్లాడాడని. నువ్వు తేడా చూసుకుంటే నీ పాత్ర ఖాళీగా ఉంటుంది. కొంత నింపుకుని రావద్దు, ఖాళీగా రావాలి. స్తోత్రం. మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మనల్ని మనం పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. అనగా ప్రార్థనకు అర్థం ఏంటంటే దావీదుతో సహా ప్రార్థన చేశాడు, నేను నీడ లాంటి వాడను, నీటి మీద పడగ లాంటి వాడను. అంటే ఆయన తిక్కులో ఏం చేశారు అనుకుంటున్నారేమో, మహాజ్ఞానులు వాళ్ళు, వారి తిక్కులో అనుకున్న వాళ్ళు మహాతికులు. స్తోత్రం. వాళ్ళకి బతకడం లేదు, ఇంకా ఏమీ కూడా తెలియదు, ఏదో అట్లా దున్యలో బతుకుతున్నాం. సాగిపోయిన నీడ వంటిది నా జీవితం, నీటి మీద బుడగ వంటి వాడును అని. ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే, నీ వాక్యం నేను చూడగా, నీ సన్నిధి సత్యములను నేను చూడగా, ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా నీకంటే గొప్పవిగా నా ఆత్మకు నాకే అనిపించలేదు. చప్పట్లు కొట్టిస్తాను. వాళ్ళ జ్ఞానంతో లోకాన్ని చూశారు, వారి జ్ఞానంతో వాక్యాన్ని చూశారు. చూసి వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నీకంటే ఈ లోకం గొప్పదిగా మాకు అనిపించలేదు. ఈ వాక్యం వింటూ ఉండగా నీలో ఎవరికైనా యేసు ప్రభు కంటే ఈ లోకం గొప్పదిగా నీకు అనిపిస్తే, వాక్యం అంటే ఎదురికి ఏమీ తెరవలేదు. శబ్ద గడిలు ఎత్తుకోవడం కోసం మందిరానికి వస్తున్నావు. ఎంత దొరికింది? ఎన్ని మోపులు దొరికి శబ్దభావం చేసుకోవడానికి వస్తున్నావు మందిరానికి. వారంటూ ఉన్నారు, మా జ్ఞానముతో మేము లోకమును చూడగా, మా జ్ఞానముతో మేము లోకమును చూడగా. నేను పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఉండి మాట్లాడతాను, పాయింట్ నుంచి పక్కకి వెళ్దాం. స్తోత్రం. మేము మా జ్ఞానముతో లోకమును చూడగా, అదే జ్ఞానముతో నీ సన్నిధిని చూడగా. నీ సన్నిధి కంటే గొప్పది మాకు లోకములు ఏది? మనిషి తన జ్ఞానం ఉపయోగించి లోకాన్ని చూస్తే యేసు ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడేవాడుగా అతను సన్నిధికి వస్తాడు. ఏదో కొంచెం ఆపదలు అడ్డుకుంటుందని యేసునామం, కష్టాల్లో కాపాడిద్దని యేసునామం, సల్నీళ్ళకి ఎక్సలెంట్గా ఉండిద్దని యేసునామం. అది వచ్చేవనుకో నీ బతుకు గాడిద మోసిన ఊడిది, గిడ్డి తుక్కుంటే వస్తాడు. స్తోత్రం. చూడండి, దేవుని నామాన్ని గొప్పగా ఎంచే భక్తుల దగ్గర మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆయన నీ కుటుంబం, నీవు మంచిగా సాగిపోవడానికి యేసు ప్రభు నీకు కావాలా? ఆయన ఎలా ప్రేమించాలి, ఆయన ఎలా వెంబడించాలి, ఆయన ఎలా హత్తుకోవాలి అనే విషయంలో సత్యమునకు నీవు అంటు కట్టబడితే యేసు ప్రభువుని అధికంగా ప్రేమిస్తావు. అంటు కట్టకూడదు. నీ దగ్గర నుంచి నీ పెద్దలు ఏం కోరుతారో తెలుసా? ఈ బిడ్డ సత్యంలో ఎంత బాగా ఎదుగుతా ఉందని ఎదురు చూస్తూ ఉంటారు. నీ తండ్రి నీ తల్లి నీ దగ్గర నుంచి ఏం కోరుతారో తెలుసా? నువ్వు ఇప్పుడు బాగుపడిపోతావనో, నువ్వేదో కొండలు వేసేస్తున్నావనో, నువ్వేదో పెద్ద మోపులు వెనక వేసేస్తున్నావనో ఇవేమి చూడరు. సత్యంలో నీ ఆత్మీయ స్థితి ఏంటి? సత్యంతో అంటు కట్టబడే వ్యక్తిత్వం కలిగి ఉండడానికి నడుము కట్టుకోవాలండి, నడుము కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. మనస్సు అని నడుము కట్టుకుంటే నువ్వు యేసుతో కూడా నడవగలుగుతావు. మరియు యేసుతో కూడా నడిచింది, యేసు ప్రభువుని ప్రేమించింది. ఆయన సిలువ వేతను ఆవిడ సహించలేదు. యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించిందంటే చరిత్రలో ఆవిడ ఒక పరిశుద్ధ మరియా అని నేటికి శిలాస్తంభాల మీద సాక్షాత్కంగా నిలబడుతుంది. స్తోత్రం. సెయింట్ మేరీ, సెయింట్ మేరీ, పరిశుద్ధ మరియా. మగవాళ్ళే శిష్యులు, కానీ ఎవరు యేసు ప్రభువు సమాధి యుద్ధకు వెళ్ళలేదు. కానీ మరియా పెందరగడిని 3 గంటలు వెళ్ళి యేసు ప్రభువు యుద్ధకు వెళ్ళి, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయి అని ఆవిడ ఒలివల తోటలో కేకలిస్తుంది. అయితే మరియా యేసు ప్రభువుని అంతగా ప్రేమించింది. ఈ రాత్రి మనం కూడా యేసు ప్రభువుని ప్రేమించేవారం అయితే ఆయన వాక్యానికి
నీ హృదయాన్ని ఇవ్వాలి. ఈ లోకానికి వస్తున్న హృదయం, ఈ జీవులు చూసావా, తాడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ జీవులు పూలు పెట్టుకుంటే చాలాసేపు పండుతాయి కదండి. అట్టగుంటుంది జీవితం. స్తోత్రం. లోకం గొప్పది అనుకుంటున్నావు, ఏముండదు లోకం. యేసు కోసం కష్టపడు, యేసు కోసం ప్రయాసపడు. నీకు ఇది కష్టం అని అనిపించిన సందర్భాల్లో, ఇది ఇబ్బంది అని అనిపించిన సందర్భాల్లో ప్రభు నీ మార్గాన్ని సరళం చేయడానికి రెండింటిని మాత్రం ఖచ్చితంగా ఆశ్రయించాలి. ఒకటి మోకాళ్ళ ప్రార్థన, రెండు గ్రంథ ధ్యానం. నువ్వు గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ఏ సేవకుడు నీకు సత్యోపదేశం చేశాడో ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షమవుతారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ సమస్యలకు కారణాలను తెలియచేస్తారు. ఈ రెండు పనులు తప్పనిసరిగా ప్రతి విశ్వాసి ఆచరించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు కష్టం అని అనుకుంటే నువ్వు ఒక పరిశీలు కాకూడదు, నువ్వు ఒక సదుపాయం కాకూడదు. ప్రతి సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. ఏముంటాయి? చాలా చాలా కారణాలు ఉంటాయి. నువ్వు చదువుకోవాలి, పుస్తకం ఏం చదువుకోవాలి, నువ్వు ఎవరు చేస్తున్నావు అనుకో, పొప్పుడుకో. స్తోత్రం. పుస్తకం పూర్తిగా చదివితే నీకు అంత అర్థమైంది. నేను చెప్తాను, వాక్యం చెప్తే ఒకటే సందేశం, నేను వాక్యం చెప్పకపోతే రెండు సందేశాలు ఉంటాయి. స్తోత్రం. వాక్యం చెబితే ఒకటే వర్తమానం, వాక్యం చెప్పకపోతే రెండు వర్తమానాలు మీరు వింటారు. మీ మనస్సాక్షి మీతో మాట్లాడతారు. సరి చేసుకుంటే గొప్పవారు అవుతారు, సరి చేసుకోలేకపోతే బలహీనతకు అప్పగించబడతారు. దేవునికి స్తోత్రం. గమనించండి, నీ మనస్సాక్షి నీకేమేం చెప్తాదో అది నీకు దేవుడికి ఇద్దరికి తెలుసు గుర్తించుకుని ఆ మనస్సాక్షి చెప్పే ఆ సంస్కరణను, దిద్దుబాట్లను నువ్వు అంగీకరించాలి. అక్కడికక్కడ వదిలేసి వచ్చేస్తున్నావు కదా, వింటున్నావా? అక్కడికక్కడ వదిలేసి వచ్చేస్తావు. నీ మనస్సాక్షి చెప్పే గద్దింపులను నాకు మాత్రమే తెలుసని కనుక అనుకుంటే పొరబడుతున్నావు. అరణ్యంలో హాగరు శబ్దం ఒక్క హాగరుకు మాత్రమే కాదు, అది దేవుడికి కూడా వినబడింది. స్తోత్రం చెప్పండి. నీవేమనుకుంటున్నావు అది నీకు మాత్రమే కాదు, దేవుడికి కూడా తెలుసు. నువ్వు అక్కడే విడిచిపెట్టి వచ్చేస్తే నీకు పరిష్కారం దొరకదు సమస్యకు. నువ్వు అక్కడ కూర్చుని దానికి జవాబు సంపాదించుకోవాలి. నీ సమస్యల వద్ద జవాబును సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పు. ఇది నాకు కష్టం, ఇది ఇబ్బంది అన్న చోట విశ్వాస రెండు పనులు చేయాలి. ఒకటి మోకాళ్ళ ప్రార్థన, రెండు వాక్య ధ్యానం. దీని ద్వారా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అది కాక ఏసీని ఏ అడుగైనా పరలోకానికి చాలా దూరంగా భక్తిహీనతకు కొంచెం దగ్గరగా నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం మొదలు చెప్తుంది అంటే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు. 5వ అధ్యాయం 3వ వచనం నుండి యేసు ప్రభువు వాక్యం చెప్తా ఉంటే ఆయనది మృదు మధురమైన మాటలు. ఏం మాటలండి? మృదు. మనుషుని యొక్క ఆత్మలో దాని వ్యక్తిత్వాన్ని దేవుడు జరక్స్ తీసేసి ముందు పెట్టేస్తాడు. మానవుడు నడవవలసిన త్రోవ ఏంటి? నడుస్తూ ఉన్న త్రోవ ఏంటి? నడవవలసిన త్రోవ, నడుస్తూ ఉన్న త్రోవ. స్తోత్రమా. నడవవలసిన త్రోవ, నడుస్తూ ఉన్న త్రోవ, ఈ రెండింటినీ ఉపదేశం చూపిస్తుంది. ఇవి చెప్తూ యేసుప్రభు అంటారు, నేను కొత్త ప్రసంగం చేస్తున్నానని అనుకోవద్దు. నేను ఎవరికి వాక్యం చెప్తున్నానంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి ధర్మశాస్త్రవేత్తలకు. స్తోత్రం. ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు అనుకునే వారికి సైతం నేను వాక్యం చెప్తున్నాను. అయితే నేను మీకు కొత్త వాక్యం ఏమీ చెప్పడం లేదు. స్తోత్రం. అలాంటి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని బాగుగా తెలిసిన వారికి పంచకాండములకు వచ్చినటువంటి మంచి జ్ఞానం ఉంది. అరే వారు పాస్టర్లకే బోధకులండి, కానీ గురి తెలియని మనుషులు, పిచ్చితనానికి అప్పగించుకుంటున్న వ్యక్తులు. స్తోత్రం. అరే వారు పాస్టర్లనే చిన్న వంకలతో నువ్వు చేసే సేవ ఏంటి, నీ సేవ ఏంటి అని చాలా హేళన చేయగలిగినంత ఆత్మవిశ్వాసం వారిలో ఉంటుంది. కానీ దాని వెనక ఎవరికి చెప్పుకోలేని పిచ్చితనం ఉంది. ధర్మశాస్త్రము తెలిసిన వారు వాక్యము మాకు బాగా తెలుసు. వాక్యం అసలు మా ఇంట్లో ఉంటుంది. అసలు వాక్యం నేను మా అమ్మ కడుపులో నుంచి రావడంతోనే నేను బైబిల్నే పెట్టుకున్నాను.
ఈ భక్తుడు అంటాడు, నేను పుట్టిన తోడనే బైబిల్ పట్టుకున్నానయ్యా, నువ్వు నాకు చెప్తావేంటయ్యా? ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం బాగుగా తెలుసు. ధర్మశాస్త్రం అంతయు బాగుగా తెలిసిన మాట నువ్వేం చెప్తున్నావు అని అంటే యేసు ప్రభు అంటారు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి ఈ మాటలు చెప్పడం. అర్థమైందమ్మా? స్తోత్రం చెప్పండి. ఆ మాట యేసు ప్రభు అక్కడ ఎందుకు చెప్పారంటే, నేను మీ ధర్మశాస్త్రాన్ని తొలగించి నా కొత్త మాటలు మీకు చెప్పడానికి ఈ మాట చెప్పడం లేదు. నేను ముందే చెప్పాను, యేసు ప్రభు ఎవరంటే మానవ ఆత్మకే బోధకుడు, మనిషికి కాదండి, ఆత్మకు బోధకుడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్తారా? మానవుడి యొక్క ఆత్మకు యేసు ప్రభు బోధకుడు. ఏమన్నా కొత్త బోధలు చెప్తున్నావా అని మీరు అడుగుతారేమో. నేను కొత్త బోధలు చెప్పడం లేదు అని యేసు ప్రభు ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభు ఎవరు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి సరికొత్త నిర్వచనం చెప్పిన మహాదేవుడు. అలనాడు ధర్మశాస్త్ర గ్రంథం మోషే అనే గొప్ప దైవజనుడి ద్వారా ఇశ్రాయేలీయులని ప్రజలకు అందించబడిందండి. కానీ ఆ ధర్మశాస్త్రమును మోషేకు చెప్పిన దేవుడే మానవ రూపంలో భూమి మీదకు వచ్చి ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్న వైనం ఇదిగో ఈ యొక్క వచ్చిన భాగం. స్తోత్రం. ఈ వచ్చిన భాగంలో మోషేతో మాట్లాడిన దేవుడు సాక్షాత్తు మానవ రూపమై ఇశ్రాయేలీయుల ముందర నిలిచి ఈ విధంగా తెలియజేస్తూ వస్తున్నా, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయడానికి వచ్చిన వాడును. స్తోత్రం. అరే ఏమిరా గొప్ప మాటలు చెప్తున్నాడు, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంటున్నాడు, దుఃఖపడేవారుగా ఉండాలంటున్నాడు, సాత్వికులుగా ఉండాలంటున్నాడు. చాలా మంచిగా ఉన్నాయి మాటలు, అద్భుతంగా ఉన్నాయి. ఈయన మాట్లాడితే ఎప్పుడు ఏ మనుషుడునో ఇటువంటి మాటలు మాట్లాడటం మేము వినలేదని వారు సాక్ష్యం ఇచ్చారు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? వాక్యాన్ని ప్రేమించేవారు మాత్రమే కాదండి, రోమా సైనికులు సైతం యేసు ప్రభువుని గురించి అన్నారు, ఆయన మాట్లాడినట్లు ఎప్పుడు ఏ నరుడు మాట్లాడటం మేము విని ఉండలేదు. ఎటువంటి మాట యేసు మాట? చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మహిమను ఆయనను ఏమని వర్ణించగలం? ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా. కలిగి మగనీయుడాటడు మల్ల మనసుల నింపు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో అవలీలగానని గుర్తించగలనమ్మా. గలవాడు అలతో కడిగిన నయనాలు
అడిగిన సుందరుడమ్మవాను నేనెంతో మురిసిపోయి కాబట్టి వచ్చిన భాగాలను మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు ఆత్మలకు బోధకుడు. యేసు ప్రభు ఎటువంటి వాడు అని అంటే నాతో మాట్లాడుతూనే నా ఆత్మను సంస్కరించేవాడు, నీతో మాట్లాడుతూనే నీకు జ్ఞానాన్ని దయచేవాడు, తన జ్ఞానాత్మ చేత నిన్ను నింపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో దోషం ఉండదు, ఆయనలో ఏముండదు, దోషం ఉండదు. ఆయన స్వరం అమూల్యము. కాబట్టి అటువంటి మహిమాన్వితమైన దేవుణ్ణి గుర్తుపట్టాలి అని అంటే జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడే మానవ రూపంలో వచ్చి, యేసు ప్రభు ఎవరు? ధర్మశాస్త్రాన్ని మోషేకు ఇచ్చిన దేవుడు. అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పండి. ఆ గొప్ప దేవుడిని నువ్వు వెనకలా చూడటం ప్రారంభిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడని చెప్తున్నాను నేను. నువ్వు మాత్రం నా మాట ఇంట్లో స్తోత్రం. ఆయన చూడటం ప్రారంభిస్తే, ఆయన నువ్వు చూడటం ప్రారంభిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు మార్గం మీద గోడంతో పని పెట్టుకుంటావు, మరి మరగా దగ్గరికి కూర్చోరా అని చెప్పి నేను అంటున్నాను. నీకు సాధ్యమే దేవుని దర్శనం చూడడం, నీకు సాధ్యమే దేవుని యొక్క కీర్తన నేర్చుకోవడం, నీకు సాధ్యమే దేవుని కొరకు బ్రతకడం. నువ్వేం చేస్తున్నావు అంటే వాగ్దానం ఇస్తున్నావు. చాలా సమయం ఉంది, జీవితం చాలా ఉంది, చేద్దామనే చూద్దామనే. ఏం చేసిందండి తల్లి? చేసిందంట, చూసిందంట. అందుకని పెద్దలు వాడినారు, నీ కళ్ళు బాగున్నప్పుడే బాగా చదివే బైబిలు, నీ కాళ్ళు బాగున్నప్పుడే మంచిగా పోవే సన్నిధికే, నీ శరీరంలో ఆరోగ్యం బాగున్నప్పుడే దేవుణ్ణి బాగా ధ్యానం చేయి అని పోయినాక ముక్కుతా మురుగుతా వేసుకుంటా వేసుకుంటా అంటే అప్పుడు కుదరరా? కుదరా? హల్లెలూయా. ధర్మశాస్త్రమును మోషేకు అనుగ్రహించిన దేవుడు, ధర్మశాస్త్రాన్ని మోషేకు అనుగ్రహించిన దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు అని చెప్పారంటే, నేను మీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాదని తప్పని నేను ఏదో ఒకటి చెప్పడం లేదు. నేను చెప్పుచున్నది ఏంటి అని అంటే, మీ ధర్మశాస్త్ర గ్రంథానికి మంచి వ్యాఖ్యానం ఇస్తున్నాను. నువ్వు నా మాట విను కానీ జనం మాట వినడానికి పోకు. స్తోత్రం. జనం మాట వినడానికి వెళ్తే నీకు గడ్డి తినిపిస్తారు. నా మాట వినడానికి వస్తూ నువ్వు జనానికి అద్భుతంగా యేసు ప్రభు అని ఆయన మార్గం చూపుతావు. స్తోత్రం. సమరయ స్త్రీ యేసు ప్రభువుని గురించి చెప్తా ఉంది. ఏమంటుంది అని అంటే, నా గురించి అంతా చెప్పిన యేసు నీకు చూపిస్తారండి. నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే ఆయన గురించి జనానికి చెప్తావు, కానీ జనం దగ్గర కూర్చుంటే ఆయన నీకు దోషి కాదు, శత్రువులే కనిపిస్తారు. నీ జీవితం నశించిపోయింది. స్తోత్రం. వాక్యం ఏమని చెప్తుంది అంటే, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకునేటటువంటి భక్తులతో సరికొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను మీ గ్రంథాన్ని కొట్టివేయడానికి మాటలు చెప్పడం లేదు. మీ ప్రవక్తలు, మీ దైవజనులు చెప్పిన బోధకు భిన్నమైన బోధలు నేను చెప్పడం లేదు. వాటిని ఇంకా లోతైనటువంటి మాటలను మీకు తెలియజేస్తున్నాను. పేతురుతో ప్రభు అంటాడు, నీ నావను లోతునకు. ప్రభు నాకు తెలుసులే ప్రభా. అదే లేదు ప్రభా, నాకు అసలు తెలుసు ప్రభా. అరే తెలుసులేరా? కాదు, నేను అంటలేదు, నీకు తెలుసు కానీ కొంచెం లోపలకు పోనీ. నీ ధోనిను లోతునకు వెళ్తే నీకు ఏమవుతుంది అని అంటే, దేవునికి స్తోత్రం, యేసు ప్రభువుకి సమీపంగా వస్తావు. యేసు ప్రభువుకి సమీపంగా వస్తే నీ జీవితం ధన్యమవుతుంది.
జీవితం ఏమైందమ్మా? చెప్పనమ్మా, ధన్యమైంది. ఆయనకు సమీపంగా రావాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. సమయం ఉంది అనుకోకూడదు, చాలా కాలం ఉంది అనుకోకూడదు. స్తోత్రం. ఆయనకు సమీపంగా రావాలి. ఎవరైతే ఆయనకు సమీపంగా వస్తారో అట్టి వారితో నా దేవుడి మాటలు ఎలా మాట్లాడతాయి అంటే వారి హృదయాలను ఖచ్చితంగా ఆయనకు అంకితం చేస్తాయి. యేసు ప్రభుకి అంకితం అయిపోతారు. నువ్వు యేసును ప్రేమిస్తున్నావా? ఆశ ఉంది కానీ కొంచెం దూరంగా ఉన్నావు. యేసును ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో 5వ అధ్యాయం 3వ వచనం నుండి మాట తర్వాత మాటను చదువుకుంటూ మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవాలట. భక్సింగయ్య గారు అంటాడు, మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలట? కారణం ఏంటి? ఈ గ్రంథం విలువైనది. ఏంటిదంటే ఎదురుడు మోజేసు గారి కంటే 1/2 కేజీ బంగారం ఇచ్చి దేవుని సేవ చేయాలన్నారట. ఆయన మాటకు విలువిస్తాడు. దేవుని సేవ అన్నావు కాబట్టి ఆ బంగారం తీసుకెళ్ళి బంగారం బొట్లు అమ్మేసి డబ్బులు రానడట. స్తోత్రం. మొత్తం మందిరం కట్టేశాడు. స్తోత్రం చెప్పు. కాబట్టి ఆయన మాటను బాగా గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మాటను నువ్వు ప్రేమిస్తే ఆయనకి అంకితమైపోతావు. ఈ అధ్యాయమంతా చూడండి. ఈ మాటలు ఏమి మాటలు అంటే చులకనగా తీసుకోబడిన మాటలు. నీ ఆత్మను శుద్ధి చేసే శక్తి యేసు ప్రభు వాక్కుకు ఉంది. దాన్ని చులకనగా నువ్వు చూస్తున్నావంటే కొంచెం ఎవడికో కొంచెం ఊడిగా చేస్తున్నావు. వాడు ఎవడంటే నామకార్థభక్తుడు. సత్యమైన బోధ ఇది అని నీ సేవకుడు నెత్తిలోరు కొట్టుకుని నీకు సువార్త చెప్తూ ఉంటే నా సేవకుడికి ఏం తెలుసు? పనితూరాడు. నా కళ్ళ ముందు ఆయన గురించి నాకు అంతా తెలుసు అని అనుకుంటే నీకు తెలియంది 2 విషయాలు. పాస్టర్ గారి గురించి నీ తెలు, నీ గురించి నీ తెలు. పాస్టర్ గురించి నీకు తెలితే నేను దగ్గరికి వచ్చినావు. నీ పాస్టర్ గురించి నీకు తెలీదు, నీ గురించి నీకు తెలీదు. ఆయనలో ఉన్న అభిషేకాన్ని చూడలేవు, నీలో ఉన్న దయ్యాన్ని చూసుకోలేవు. స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎక్కడ ఏ బోధలు కనబడితే ఆ బోధలు వినడానికి వెళ్ళిపోతే నీవు దేవుని సంఘంలో నీవు తప్పు మార్గంలో నడిచిన వ్యక్తి అవుతావు. కాబట్టి దేవుని వాక్యాన్ని దైవ సేవకుడు నీకు చక్కగా బోధించేటప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ తప్పుడు బోధ ఏంటో ఆ యొక్క విధానాలు ఏంటో గుర్తించి వాటి నుంచి ప్రక్కకు రావాలి. వాక్యం చెప్తూ నీ ధర్మశాస్త్రములైన ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చునని వాటిని నెరవేర్చడానికి వచ్చాను. ఏమి నెరవేరుస్తాడు యేసు ప్రభు? ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర గ్రంథములు యేసు ప్రభు నెరవేరుస్తాడు. ఇచ్చింది ఆయన, నెరవేర్చేది ఆయనే. ఇచ్చిన ఆయన ధర్మశాస్త్రం నుండి ఇశ్రాయేలు ఎలా ప్రవర్తించారు సినిమా చూపిస్తాడు ఆయన. సినిమా. స్తోత్రం. ధర్మశాస్త్రం నుండి ఇశ్రాయేలు ఎలా ప్రవర్తించాడు ఆయన సినిమాలు చూపిస్తాడు. సినిమాలు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను దానిని చేయడానికి యేసు క్రీస్తు ప్రభువుగా దేవుని భూమి మీదకి వచ్చినారు. కాబట్టి అట్టి దేవాది దేవుని సన్నిధానంలో మనం ఈ వాక్యాన్ని ఏమని ధ్యానం చేస్తున్నామంటే ఆ గొప్ప వ్యక్తులందరికీ యేసు ప్రభు చెప్తారు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చిన వాడును కాను, దానికి సరియైన నిర్వచనం చెప్పడానికి వచ్చిన వారు అని యేసు ప్రభు మూలాలలో నుంచి వాక్యపు వివరణను స్పష్టంగా తెలియజేసే దేవునిగా ఉన్నారు. మూలాలలో నుంచి వాక్యపు వివరణను స్పష్టంగా తెలియజేసే దేవుడైన ఈ వాక్యం ఈ మధ్యాహ్నం మనతో ఒకటే అంటుంది, వాక్యమును గైకొని దాని ప్రకారం జీవించాలి. మనం ఏది చెప్తున్నామో అలా బ్రతకాలి. మనం బ్రతకండి చెప్పకూడదు. స్తోత్రం. మనం ఏది మాట్లాడుతున్నామో అలాగా మనం జీవించడానికి మన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనేది విశ్వాసకి ఎటువంటిది అంటే అతని ఆత్మను దేవుని ఎదుట యోగ్యమైనదిగా చేస్తుంది, నిర్దోషమైనదిగా చేస్తుంది, పవిత్రమైనదిగా చేస్తుంది, పరిశుద్ధమైనదిగా చేస్తుంది. ఓకే, మనం బురదలోకి వెళ్ళి పొల్లాడుతాం. అదే సమయంలో శరీరాన్ని దానికి తగినట్లుగా శుద్ధి చేసుకోవాలి. మన పొగడేదేమో బురదలు అయి ఉండి మన శరీరాన్ని శుద్ధి చేసుకునేది ఏమో సరి అయింది కాకపోతే వంటికి పట్టిన మహిళను బురదను కడుక్కోవడానికి అంతకి మించినటువంటి పని చేయాలి. ఆ నీరుతో నువ్వు పరిపూర్ణంగా శుద్ధి అయిపోవాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అంటే మనము జరిగించే
పాపపు జీవితానికి మించి ప్రార్థనా జీవితం ఉండాలి. స్తోత్రం. మన ఒంటికి పట్టిన మైలకు మించి మన పరిశుద్ధత ఉండాలి. అంటే పరిశుద్ధత ఎలా సంపాదించుకోవాలో తెలియాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమని అంటే నీ పరిశుద్ధాత్మను నా హృదయంలో నుంచి తొలగనివద్దని కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శాతంటే ప్రార్థన అంట, ఆయన పొరుగు మీద పడుతున్నాడు. పడి పడి కొంచెం 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 అది ఏం చేస్తుంది తెలుసా, పొరుగు అంతా తింటున్నాడు. అసలు కళ్ళనా? స్తోత్రం. దావీదు ఎటువంటి ప్రార్థన చేసినాడు? జలధారలు, ఆ కన్నుల జలధారలు. కారణం ఏంటి తెలుసా? పాపపు తీపి కంటే దేవుని సన్నిధికి దూరమయ్యే బాధ దావీదులో ఎంత ఉందో చూడమని ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. పాపపు తీపి కంటే దైవ సన్నిధికి దూరం అయిపోతే దావీదు హృదయం తలనిల్లిపోతా ఉంది. ఈరోజు అటువంటి శ్రద్ధ నీవు కలిగి ఉండడానికి దేవుని సన్నిధికి వస్తున్నావని ప్రకటన చేస్తున్నాను. వాక్యం నేను సరి చేస్తూ ఉంటే, అది బాధని తొలగిపోతూ ఉంటే, దేవుడు నీకు చేసిన మేలులన్నింటినీ నీ ముందు పెట్టి లెక్కడగడానికి ఈ రోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను సరి చేయడానికి ఇష్టపడి ఆయన దగ్గరికి తీసుకొచ్చి అడుగుతున్నాడు, నీ పాపపు జీవితం కంటే దాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాల్సినటువంటి, పరిశుద్ధపరచుకోవాల్సిన ఆ బాధ్యతను గుర్తించాలి. మొదట దావీదుకు పాపపు తీపి కంటే యేసు సన్నిధిలో నుంచి తన హృదయానికి తొలగిపోతుందని గుర్తించినప్పుడు అంతకుముందు చేసిన ప్రార్థన రావట్లేదు, అంతకుముందు వచ్చిన పరిశుద్ధాత్మ రావట్లేదు, సన్నిధి నడిపింపులు రావడం లేదు. వెంటనే తన హృదయాన్ని బద్దలు చేసుకుని ముక్కలుగా విరుగొట్టుకుని దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా దేవా నన్ను క్షమించు నాయనా, నా హృదయాన్ని మన్నించు నాయనా, అయ్యా నన్ను కడుగయ్యా, హిసోపు కంటే తెల్లగా నన్ను చేయ. అమ్మ ఎంత తెల్లగమ్మా! అరే అరే రాసి పారేసే పేపర్గా తెల్ల పేపర్ లాగా ఉంటే చాలని మనం అనుకుంటామండి. మీరు అనుకుంటారు, నేను కూడా అనుకుంటారండి. స్తోత్రం అండి. హిసోపు కంటే తెల్లగా అయిపోవాలని ఒక పాపము చేసిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటన్నావా? కీర్తన 51వ అధ్యాయం. ఇంటికి వెళ్తారు అసలు, ఇంటికి వెళ్తారు అసలు. స్తోత్రం. తెల్లగా అయిపోవాలట. ఎందుకు అంటే, ఎందుకో తెలుసా? సన్నిధిలో ఉన్నంత మాధుర్యం ఆయనకి లోకంలోకి కోల్పోయిన తర్వాత వచ్చిన బాధకు ఆయన పడుతున్న బాధ. అది ఆలకించండి, గ్రహించండి. ఆ బాధ ఏ బాధ తెలుసా? సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న మాధుర్యం తిరిగి నాకు మరలా కావాలి. భక్సింగయ్య గారు రాశాడు, నీవు కోల్పోయినవన్నీ తిరిగి మరలా సంపాదించుకుంటాడు. స్తోత్రం. పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండలేము. వినబడుతుందా? పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా నీ నోటితో ఏం మాట్లాడావో దాన్ని నిలబెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని చెప్పింది అని అంటే, ప్రియ సహోదరులారా, ఆ దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న మాధుర్యం తను కోల్పోయేసరికి ఆ బాధ వర్ణనాతీతం. ప్రభువా, నాకు నీ సన్నిధి మాత్రమే కావాలి. నేను ఎప్పుడు చెప్తాను, దావీదు భక్తునికి గొప్ప రాజు అండి ఆయన. ఇశ్రాయేలీయుల కాలంలో ఆయనకు తిరుగులేదు. ఎవడొచ్చిన విజయం దావీదుది. స్తోత్రం. అటువంటి వాడు నేను చెప్తాను చూడు, నేను రాజుని అనుకునే కంటే నేను భక్తుడిని అంటానికి ఎక్కువ ఇష్టం చూపిస్తాడు. 60 మార్కులు భక్తుడికి, 40 మార్కులు రాజుకి. దావీదు కోరుకుంటాడు, నువ్వు వెళ్ళిపోయి నేను 90 మార్కులు వేస్తానంటే పేర్లను ఒకటి చేస్తాడు. గిర అక్కడ పడిపోతావు. దేవుడికి స్తోత్రం. 60 మార్కులు నేను భక్తుడిని అంటాడు దావీదు, 40 మార్కులే నేను రాజుని అంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? దేవునికి భక్తుడిగా ఉండడం కంటే దావీదుకి రాజ్యానికం కూడా గొప్పది కాదు. అది సమూయేలు ప్రవక్త చెప్పిన మాట యొక్క నెరవేర్పు. చప్పట్లు కొట్టి దేవుని స్థితి. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుతో అన్నాడు, రాజు కావాలని కోరుకోకు, ఏడుస్తావు. నీ గోడు ఎవడు ఎనడు. రాజు కావాలని కోరుకుంటే నీ పాటలు మామూలు పాటలు కాదు. ఈ వాక్యం ఇప్పుడు చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ నాకు బయలుపరుస్తున్న సత్యం. దావీదు తనంతట తాను ఒప్పుకున్నాడు, నేను రాజు కంటే ఎక్కువ దేవునికి భక్తుడను. గెలిపించేశాడు సమూయేలును దేవుణ్ణి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. సమూయేలును దేవుడిని ఇద్దరిని గెలిపించాడు దావీదు. గెలిపించింది దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ.
నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్యం వింటూ ఉండగా వాక్యం మనతో చెప్తుంది, పాపపు తీపి కంటే సన్నిధిలో నుండి నేను దూరం అనుకోకూడదు. సన్నిధిలో నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి. సన్నిధిలో నేను ఎలా ఉండాలి అంటే అనేక మంది ప్రజలకు నేను ఒక మార్గదర్శిగా ఉండాలి. అరే దావీదు అసలు కోరుకోలేదు. ఆయన కాలంలో ఏమని చెప్పారంటే, దేవునికి స్తోత్రం, ఆయన ప్రపంచానికి ఒక ఆదర్శమైపోతాడని దావీదు అనుకోలేదండి. కానీ తెలుసా, రాజుల గ్రంథాలన్నింటిలో దావీదు తూనికరాయి. ఏమేమా తూనికరాయి. 1 కిలో బెల్లం కావాలంటే కిలోనే కావాలి. ఏ రాజులు తూయాలన్నా దావీదు కావాలి. తెలుసా? చదవండి రాజుల గ్రంథాలు. స్తోత్రం చెప్పండి. వీడు మంచోడ చెడ్డోడని చెప్పాలంటే దావీదు అనే తూనికరాయి తీసుకొని ఎక్కడ పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నావా? ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? యేసును నేను ప్రేమిస్తున్నాను అనే మాట నిన్ను ఎక్కలేనంత కొండ మీదకు అని పిలుస్తా ఉంది. అది కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. అది ఎత్తైన కొండ. అది చూడడానికి ఎక్కడానికి కష్టంగా ఉంది. కానీ దావీదు అడుగుల కొండపైకి ఎక్కుతున్నాయి. ఈరోజు అదే దేవుడు పిలుస్తున్నాడు. నీవు నేలబారు బతుకోవద్దు. అంత సాఫీగా ఉంటే నేను నడిచిపోతానని అనడం కాదు. నువ్వు ఇప్పుడు కొండ మీదకి ఎక్కుతూ ఉన్నావు. నీవు ఇప్పుడు దేవుని పర్వతాన్ని చూస్తూ ఉన్నావు. నీవు దేవుణ్ణి చూడడానికి నీ మనసును నిలుపు. స్తోత్రం. దేవుడిని చూడడానికి నీ మనసును నిలుపుతే ఆ పర్వతం మీదకి ఎక్కడానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే, నా దగ్గర ఈ యోగ్యత లేదు, ఈ అర్హత లేదు అని నీకు చెబుతున్నప్పుడు చేతులు దొరుకుని కాళ్ళు దొరుకుని నువ్వు పోయిన ప్రతి సందర్భాన్ని ఈరోజు వాక్యం ఎదురు తెచ్చి అంటుంది. యేసు బిడ్డలని చెప్పి ఎవరి తింటూ కాలానికి చిక్కగా ఎంతకాలం తప్పిపోతున్న చేపలే దేవునికి ఆయాసకరమైన వ్యక్తిగా దేవుని మందిరంలో చలామణి అవుతావు. ఒక పరిచయులాగా బతకడానికి నీవు అప్పగించుకుంటావు. మార్పు చెందు, మార్చబడు. ఆ పర్వతం మీదకు నువ్వు ఎక్కడానికి నీ బలహీనతలను దేవుని వాక్యంలో చెప్పేటప్పుడు చేతులు దులుపుకుని కాళ్ళు దులుపుకుని వెళ్ళిపోయే బ్రతుకుని ఆపేసేయి. స్తోత్రం. నీ హృదయాన్ని దులుపుకునే పని ప్రారంభించు. నీవు నీ హృదయాన్ని దులుపుతే నువ్వు ఒక్కరు అనేక మందిని బాగు చేయగలవు. నువ్వు ఒక్క వ్యక్తి అనేక మందిని దేవుని మార్గాన్ని చూపించగలవు. స్తోత్రం. యేసు యొక్క జాడలు తెలిస్తేనే ఆయన వద్దకు చేరుకుంటాం. ఉచితంగా ఆయన చాలా పెట్టేస్తూ ఉంటే ఉన్నంతసేపు వస్తారండి. రొట్టెలు ఉండగా చేపలు ఉండగనట ప్రజలు కూటాలు మానేవారు కదట. ఎందుకు వచ్చారా ఏంటంటే రొట్టెలు ఉన్నాయట, చేపలు ఉన్నాయట. ఉచితంగా దొరుకుతుంది దేవుని సన్నిధి అంటే చాలా మంది వస్తారండి. కొండెక్కాలంటే కొద్దిమంది వస్తారండి. స్తోత్రం. దేవుని ఉన్నతమైన పర్వతం మీదకు ఎక్కడానికి ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు సరి చూసుకో. నువ్వు దూరం దులుపుకో. నీ వస్త్రములకు పట్టిన దూరం దులుపుకో. మొదట చూడగలగాలి నీవు నీ వస్త్రానికి పట్టిన దూరం. నీ చెడగట్లు నింపుకో, దూరం దులుపుకో. దేవుని మార్గాన్ని గుర్తించు. పాపపు తీపి కంటే దేవుని సన్నిధి విలువను దావీదు గుర్తించినాడు. కనుక సన్నిధిలో అతను బ్రతకడానికి తను సంపూర్ణంగా అంకితం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం నాతో మాట్లాడుతుంది. ఏమని అంటే, యేసును నువ్వు ప్రేమిస్తే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేయకుండా ఎలా భక్తుడు అవుతావు? నీ ప్రార్థన జీవితం ఎంత? నీ వాక్యం చదివే సమయం ఎంత? అవి ముఖ్యమమ్మా. ఒకరోజు కనీసం గంట సేపు నువ్వు ప్రార్థన చేయాలి. 15 నిమిషాల నుంచి అర్ధగంట బైబిల్ చదవాలి. నీ పరిపాట్ల కంటే ప్రార్థన వాక్య జ్ఞానం ముఖ్యం. తల్లి, శరీరము ఆత్మ ఈ రెండింటికంటే ఆత్మను జీవింప చేయని యేసు ప్రభు. శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ అంట, ఆత్మను జీవింపజేసేది యేసు ప్రభు. ఏంటని స్తోత్రం చెప్పు. మరి ఆ ఆత్మకు యేసు ప్రభు జీవం ఇస్తే శరీరం కోసం నువ్వు తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు విడిగి చేస్తావుగా. ఆ లాభానికి లాభం అంటే నీ ఆయన కాదు. లాభం అంటే నీకున్న 10 ఎకరాలు కాదు. లోకంలో ఓకే తెగ ప్రవేశపడిపోతూ ఉంటావు కదా. ఆ లోకవేత్త నువ్వు చేసే పని, ఆ లోకమే లాభం. తెగ కష్టపడిపోతున్నావుగా. 1 గంట ప్రజలు చేయాలా? 15 నిమిషాలు బైబిల్ చదవాలా?
చదవాలమ్మా. స్తోత్రం చెప్పండి. ఆదివారం మాస్టర్ నేరుగా ఉన్నాడా, నేను రేపు నుంచి గంట ప్రార్థన చేసి మరి 7 నిమిషాలు వాక్యం చదివే వారికి వాక్యం చెప్తాను అన్నాను అనుకో, అప్పుడు ఎవరు మారిపోతాయి అన్నా అనుకోకండి. వాక్యం దొరకడం కోసం కష్టపడవలసిన రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఈరోజు మనం యేసు ప్రభువుని ప్రేమించే వారమైతే ఆయన నేను సచివాలయ్యా అని అంటావే, ఎంతసేపు ప్రార్థన చెప్తూ బాధ నీకు ఏమంటే నువ్వు అసలు యేసు ప్రభు లేకపోతే ఆయన నేను బతిలోటే వరకపోయినోటే అంత మాట అన్నావే, 1 గంట ఎందుకు ప్రార్థన చేయవు? 15 నిమిషాలు ఎందుకు బైబిల్ చదవవు? ఏ భక్తులు అయిపోతామని భయమేసిపోతున్నా. వాయిదా పేపర్ మీద రేపు రేపు అని కాగితం ఎవరంతా కాలు ఇరిగిపోయింది అక్కడ. స్తోత్రం. రేపన్న పేరు ఎక్కడంతా పచ్చడి పెంచేపు అయ్యేది అక్కడ. రేపు కాదు, ఈ రోజే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కళ్ళు బాగున్నప్పుడే, నీ చేతులు బాగున్నప్పుడే, నీ సర్వదేహం బాగున్నప్పుడే యేసు ప్రభువుని ప్రేమించాలమ్మా. ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన వెతకాలి. ఆయన దూరం వెళ్ళినాక ఆయన్ని వెతకలేము. స్తోత్రం. అరే దేవుడు నేను ప్రేమించేటప్పుడు ప్రార్థిస్తే నీ జీవితం బాగుపడిపోతుందా? ప్రార్థనా జీవితం కావాలండి. జనసేపు నీకు వచ్చి 4 మాటలు అందరూ జనసేపు సురేష్ చెప్తే నేనేనా యాదవ్ రాజులు, నువ్వు రాజు వెళ్ళారా బాబా? జనసేపు యేసుప్రభునా నీకంతా మంచి జరిగింది. దేవుడు మొదట ఆయన తర్వాతే మనం. ఈ ప్రకృతిలో నేను కష్టపడి పని చేసి 4 లక్షలు వచ్చాయి కదా, ఆ 4 లక్షలు రావడానికి కారణం ఎవరు? వారిని గుర్పించేది ఎవరు? భూమిని పండించేది ఎవరు? ఆ భూమికి పొదులు పెట్టి పంటలు పండించేది ఎవరమ్మా? ఓ అయ్యా, భూమి మనిషి తర్వాత నిన్ను చూసుకున్న తర్వాత నీకు కలిగిన సంతృప్తి కంటే నీకు సమస్తాన్ని ఇచ్చి యేసు ప్రభు చూసి యేసు ప్రభు స్తోత్రం, యేసు ప్రభు స్తోత్రం, యేసు ప్రభు స్తోత్రం అని నీకు అనిపించడాగనమంటున్నా. స్తోత్రం. నీకు కుదిరినంత సేపు అనమంటున్నాను కదా, నీకు ఎంతసేపు ఊరు పడితే అని చెప్పనమంటున్నాను. స్తోత్రం. కాళ్ళు దొరికినప్పుడు వెళ్ళాను, ఆనాలు అనిపించినప్పుడు యేసు ప్రభు స్తోత్రం వల్ల ప్రభావం ఉన్నప్పుడైనా నువ్వు ఏం చేసేటప్పుడైనా అనుకో యేసు ప్రభు వింటాడు. అంట ముఖ్యం. అంటానులే అంట, చేస్తానులే అంటే ఊరుకోడండి. చేస్తున్నానంటే ప్రేమిస్తాడు, ఎత్తుకుంటాడు. చేస్తున్నానంటే ఎత్తుకుంటాడు. చేస్తాను అన్నాడు ఇసిరేస్తాడంటే గిరాకేసేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడిని ప్రేమించు. ఆయన లేకుండా నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే పెద్ద దైవం. నీకు ఆ నోరు తెరిచి నీ ముందుకు వస్తే బ్యాటిగారో రాగాలు తిప్పబడుతున్నా. స్తోత్రం. యేసును నువ్వు ప్రేమిస్తే ప్రార్థించాలి తల్లి. ప్రార్థనే జీవము, ప్రార్థనే విజయము, ప్రార్థనే జీవము. ఆత్మనింపును ప్రార్థన, అభిషేకించును ప్రార్థన, ఆత్మనింపును ప్రార్థన, అరే రోజుకు 1 గంట ప్రార్థన. నీకెన్ని అప్పులు ఉండని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత గొప్పగా ఉండని, ప్రార్థన తగ్గితే తలకాయ పగిలిపోతుంది. స్తోత్రం. 10 లక్షల అకౌంట్ ఉందని చెప్పు, 10 లక్షల అప్పు ఉందని చెప్పు. రోజుకు 1 గంట ప్రార్థన తప్పనిసరి. స్తోత్రం. యేసు లేకపోతే బ్రతుకులేనన్న జ్ఞానం నీ ఆత్మతో చెప్పేసిందే. ఈ శరీరాన్ని ఐగుప్తుడికి రాసి పెట్టినావా? ఏమే ఎంతకాలం రాసిన బాండవాడికి? యేసు ప్రభు పో పో అంటే వెనకెళ్తున్నాడు. ఏ ఐగుప్తు, నీ గుండు బాగుంది, ఆడ గుండు బాగుందంట, ఆడ కూర్చో. స్తోత్రం. ఐగుప్తుడికి రాసి పెట్టుకున్నావు నువ్వు.
ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 నిజమైన జీవాన్ని నీలోనికి ఇస్తుంది. యేసు ప్రభువుని చూచేలా చేస్తుంది. ఆయన వాక్యాన్ని ప్రేమించేలా చేస్తుంది. ఆయన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. సేవకుని మాట నీకు దివ్య విషయంలో ఎప్పుడవుతుందో తెలుసా? ప్రార్థనలో నీవు బాగా వేరుపడినప్పుడు. ఆదివారం పాస్టర్ గారి ఉపదేశం నీకు నెంబర్ 1 బూస్టింగ్గా ఎప్పుడు ఉందో తెలుసా? బలమైన ఆహారంగా ఎప్పుడు ఉందో తెలుసా? నీవు వారం రోజులు ప్రార్థన చేసే వ్యక్తులైతే ఆదివారం దైవజనుల ఉపదేశం నీకు బూస్టింగ్ బలాభివృద్ధినిస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను 30 60 ఫలించగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రార్థన నాకు అన్ని తెలుసు అన్నా సరే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఏ మాటైనా మాట్లాడు, ప్రార్థించి మాట్లాడు. స్తోత్రం చెప్పు. ప్రార్థన చేసిన ప్రార్థనా జీవితం లేకోకుండా తల్లి మనం చేసేది వ్యర్థమైపోద్దమ్మా. ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం. కాబట్టి వాక్యం ఉంటుంది, యేసు ప్రభు అంటున్నారు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారమైతే మనం యేసు ప్రభువుని ప్రేమిస్తాం. ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారమైతే ప్రతి సమస్యల్లో జయింపుతాం. నీ కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా యేసు ప్రభు సమస్య అన్న మాట నీ నోట్ లేకుండా చేస్తాడు. నమ్మగలవా? చేతి స్తోత్రం చెప్పు. యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే నీ నోటి ఎమ్మట సమస్యలు పేరు రాకుండా చేస్తాడు. నెమ్మదితో నిన్ను నింపుతాడు. ఎంచున్నావా? నెమ్మదితో నిన్ను నింపుతాడు. సమాధానం నీ గుడారంలో ఆయన ఇస్తాడు. నీ హృదయం మీద సమాధానం అని ఆయన పేరు రాస్తాడు. ప్రార్థన చెయ్యి. రోజు ఉదయం వేళ, సాయంత్రం వేళ, ఎవరు లేకుండా లేవకుండా పొద్దున కూడా 1 అరగంట, సాయంత్రం 1 అరగంట, అర్ధగంట ప్రార్థనలో ఉండాలి. తెల్లవారి చూపించుకోకూడదు, వెళ్ళిపోయి మధ్యనే నేను చెప్తున్నాను ప్రార్థన ఆపేయకూడదు, ఎత్తుకుండా అర్ధగంట ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. కాబట్టి గంట తరబడి ప్రార్థన చేస్తే సమస్యలు నీ పేరు ఉండవు. ప్రార్థన చేయకపోతే నీవు సమస్యలు ఎదుర్కొంటావు. ప్రార్థనా జీవితాన్ని కలిగిన బిడ్డలకు సంఘంలో కుక్కలు ఉండి దేవుని గొప్ప కృప పొంది యేసునందు నిలిచి యేసును ప్రకటిస్తూ యేసునందు ఆనందిస్తూ ఆయన దర్శనాలు కలిగి ఆయన స్వరం కలిగి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండగా నీవు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదమే, నీ మాట ప్రతి మాట ఆశీర్వాదమే. నీ తలంపులకు నీ ఊహలకు మించి నీతో నడుస్తున్న యేసు విజయ జెండాలతో నేను దర్శించేవాడై ఉన్నాడు. ఆయన నామము స్తుతించబడును గాక. ఆయన నామములకు కోట్లాది స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన.